హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ క్రియేటివ్స్. ఈరోజు వీడియోలో సాఫ్టీ అండ్ క్రీమీ కస్టర్డ్ ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలా కనుక ఐస్ క్రీమ్ చేస్తే బయట కొనరండి, అంత టేస్టీగా ఉంటుంది. మళ్ళీ లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ఇది తయారు చేసుకోవడానికి ఇక్కడ 1 కప్ మిల్క్ తీసుకున్నాను. ఇది కస్టర్డ్ పౌడర్ అండి. 2 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ వేస్తున్నాను. 1/2 కప్పు మిల్క్ వేసుకుని కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకుందాం. పాలు మరుగుతున్నాయి కదా, ఇందులో షుగర్ వేసుకోవాలి. ఇక్కడ నేను 1/3 కప్పు షుగర్ తీసుకున్నానండి. ఇలా షుగర్ వేసుకున్న తర్వాత ఒకసారి పాలన్నింటినీ కలుపుకుంటూ మరిగించుకోవాలి. మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదండి కస్టర్డ్ మిల్క్ని ఇందులో వేసేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని పాలను కలుపుతూ ఉండాలి. ఇవి థిక్గా అవుతాయి. థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మరిగించుకోవాలండి. ఇవి థిక్గా అయిపోయి స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత ఒక 10 మినిట్స్ పాటు ఫ్రిడ్జర్లో పెట్టుకోవాలి. ఇక్కడ నేను బౌల్ తీసుకున్నాను. 1 కప్ విప్పింగ్ పౌడర్ తీసుకున్నానండి. అలానే 1 కప్ మిల్క్ తీసుకున్నాను. ఇది క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు బీట్ చేసుకోవాలి. మీ దగ్గర బీటర్ లేకపోతే మిక్సీ అన్నా పట్టుకోవచ్చండి. ఇలా ప్రిపేర్ అయిన తర్వాత ఆల్రెడీ మనం ఫ్రిడ్జర్లో పెట్టుకున్నాం కదా 10 మినిట్స్ పాటు కస్టర్డ్ మిక్చర్ని ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 10 to 15 మినిట్స్ పాటు బీట్ చేసుకోవాలండి. ఎంత బాగా బీట్ చేసుకుంటే ఐస్ క్రీమ్ టేస్టీగా అండ్ క్రీమీగా ఉంటుంది. ఇది అల్యూమినియం ఫాయిల్తో ఇలా మూత పెట్టేసుకుని ఒక 2 అవర్స్ పాటు డీప్ ఫ్రిడ్జర్లో పెట్టుకోవాలి. అల్యూమినియం ఫాయిల్ని రిమూవ్ చేసేసి మళ్ళీ బీట్ చేసుకోవాలండి. ఇలా బీట్ చేసుకోవడం వల్ల క్రీమీగా చాలా టేస్టీగా ఉంటుంది ఐస్ క్రీమ్. ఇది ఒక 15 మినిట్స్ పాటు బీట్ చేసుకోవాలండి. ఇప్పుడు వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇది ఈవెన్గా స్ప్రెడ్ చేద్దామండి. మూత పెట్టేసుకుని ఒక 8 అవర్స్ పాటు డీప్ ఫ్రిడ్జర్లో పెట్టుకోవాలి. ఆఫ్టర్ 8 అవర్స్ తర్వాత అండి దీనిపైన క్యాప్ తీసేద్దాం. చూసారండి ఎంత బాగా వచ్చిందో ఐస్ క్రీము. ఈ బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా కనుక చేస్తే ఐస్ క్రీమ్ చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారండి ఎంత ఈజీగా చేసుకున్నామో, చాలా బాగుంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇది, ఎవరైనా చేసేయచ్చు. కొద్దిగా పిస్తాతో గార్నిష్ చేసుకుందాం. యమ్మీ అండ్ డెలిషియస్ కస్టర్డ్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.